పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు దోసుకున్నారు కదా, దాని సంగతి అడుగుతున్నాను అంటున్నా. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము కదా. ఆ విషయం సొంత సెలనే చెప్తుంది కదా. ఆ విషయం హరీష్ రావే ఒప్పుకున్నాడు కదా. ఇది దోసుకున్నది వాస్తవమే. ఆనాడు మా మావ కేటీఆర్ ఇదంతా చేసింది, నాకు సంబంధం లేదని కమిషన్ ముందర విచారణలో ఒప్పుకున్నాడు కదా. సేమ్ టైం కవిత కూడా అంటుంది కదా, అవినీతి జరిగింది వాస్తవమే, కానీ హరీష్ రావు దోపిడీ చేసిండు. ఆనాడు మంత్రిగా ఉన్నాడు హరీష్ రావే దీన్ని దోసుకున్నాడని చెప్తుంది కదా. మరి దీంట్లో నేను ప్రభుత్వం విచారణయంగా, కమిషన్ విచారణయంగా సొంతంగా ఇంట్లో వాళ్ళు హరీష్ రావు ఒక దిక్కు, కవిత ఒక దిక్కు ఒప్పుకుంటున్నాడు కదా. దీని సంగతి నేను అడుగుతున్నా కేటీఆర్. అంటే ఇవాళ విద్యుత్ అంటారు 80,000 కోట్లు విద్యుత్ కొనుగోలు అంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, అసలైంది 40,000 కోట్లు, ఇంకా 40,000 కోట్లు మీరు దోపిడీ చేశారు. వాడేమంటాడు కేటీఆర్, వీళ్ళు కారేసింగ్లో దాని మీద విచారణ జరుగుతుంది. ఆ లొట్టపిస్ కేసా. అరే నీకు అన్ని లొట్టపిస్ కేసులు అంటే ఏం ద్రవై నాకు అర్థం కాదే. మీరు మొత్తము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని శాఖలలో అవినీతి చేశారు, దోపిడీ చేశారు. మళ్ళీ విచారణ చేపిస్తే లొట్టపిస్ కేసా అంటున్నారు. లొట్టపిస్ కేసేనయ్యా, బాగు ఎందుకు తొందరపడుతున్నావు? విచారణ జరుగుతుంది, జైలు పోతారు శాశ్వతంగా. ఎందుకు తొందరపడుతున్నావు కేటీఆర్? తొందరపడదు. లొట్టపిస్ కేసా, అది లొట్టపిస్ కేసో ఏం కేసో అంటే ప్రభుత్వం విచారణ చేస్తే నీకు లొట్టపిస్ కేసు అనిపిస్తుందా? తమాషా కింద వేస్తున్నావు ఏంటి? లేకుంటే ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, లేకుంటే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతావు. ఏం తమాషా చేస్తున్నావా? ఇయల్లో హరీష్ రావు గారే క్లారిటీ చెప్పాడు. కవిత మొత్తం భాగవతం అంతా చెప్పాడు, మీరు ఎంత దోపిడీ చేసిండ్రు. కవితను ఓపెన్ గా మీడియా ముందట చెప్తుంది కదా. ఇంకా దీనికన్నా సాక్ష్యం ఏం కావాలి? సొంత కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా. ఇయలో సిరిసిల్ల నేరల ఇష్యూ ఎట్లా జరిగింది కవితనే చెప్తుంది కదా. దళితులను 5 దళితులను పనికి రాకుండా తాటికి ఉపయోగించి కొట్టి వాళ్ళు కుటుంబం 5 కుటుంబాలు ఇయ్యాలో పనికి రాకుండా చేశారు, వాళ్ళను పని చేసుకోకుండా చేశారు. అలా జీవితం నాశనం అయిపోయినాయి. కవితనే చెప్తుంది కదా. మేము అంతకుముందు నేరల ఇష్యూలో నేను దాన్ని స్కంధం మీద వేసుకొని ఉద్యమం చేశాను, దాన్ని ఢిల్లీ దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడేమో అబద్ధం అని చెప్పారు. ఇవాళ కవితనే ఒప్పుకుంటుంది కదా. అంటే వాస్తవాలు నీ కుటుంబం నుంచి బయటకు వస్తున్నాయి. కేటీఆర్ ఎందుకు తొందరపడుతున్నావే? నీకు ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులన్నీ? ఎక్కడి నుండి వచ్చినాయి? హైదరాబాద్లో 5 అంతస్తులు అండర్ గ్రౌండ్ నుంచి లేపావు, 500 కోట్లతో కట్టావు. ఎక్కడి నుండి వచ్చింది ఇల్లు? కేటీఆర్ నీకు ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? 100 ఎకరాల. నేను అడుగుతున్నా చెప్పు. హరీష్ రావుకు అంతకుముందు ఇల్లు లేదు, కేటీఆర్కి ఇల్లు లేదు. బంజారా హిల్స్ లో ఒకటే ఇల్లు, రోడ్ నెంబర్ 12 కేసీఆర్. ఆ ఒక్కిట్లనే కేసీఆర్ ఉండేవాడు, వాళ్ళ కుటుంబం ఉండేది. కానీ ఇవాళ ఏమైంది? కేటీఆర్ 500 కోట్లతో ఇల్లు కట్టాడు, 5 అంతస్తులు. ఇవాళ హరీష్ రావు అక్కడ ఇల్లు కట్టాడు. హరీష్ రావు ఫామ్ హౌస్ 100 కోట్లతో. కవిత 200 కోట్లతో బంజారా హిల్స్ లో 200 కోట్లతో ఇల్లు కట్టారు, పక్కకుండా ఆఫీస్ కట్టారు. ఇక్కడ నుండి వచ్చినాయి. కానీ కేసీఆర్ కూడా 60 ఎకరాల్లో ఫామ్ హౌస్, 60 ఎకరాల్లో ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు, అక్కడ వ్యవసాయం నడిపించడం చెప్పాడు. ఇవాళ 600 ఎకరాలు ఆ ఫామ్ హౌస్ దగ్గర. ఇక్కడ నుండి వచ్చింది ఇదంతా. హరీష్ రావు మరి 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాం, ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఇవాళ 100 కోట్లతో ఇల్లు కొన్నావు, ఎక్కడి నుండి వచ్చింది హైదరాబాద్లో? ఇవన్నీ ఎక్కడి? మీకు కేసీఆర్ ఫామ్ హౌస్ 60 ఎకరాల నుంచి 600 ఎకరాలకు పోయింది. కేటీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్కి ఇల్లు, హరీష్ రావుకి ఇల్లు, ఫామ్ హౌస్లు,
కవిత గిండ్లు ఫామ్ హౌస్లు, సంతోషరావు గిండ్లు ఫామ్ హౌస్లు. ఇక్కడ నుండి వచ్చింది ఇవన్నీ. అమెరికాలో పెట్టుబడులు, అమెరికాలో పెట్టుబడులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటున్నా. అమెరికాలో 40,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు కేటీఆర్. ఎక్కడి నుండి వచ్చింది అని అంటున్నా. అది ఎక్కువ మొదలు. దుబాయ్లో 25,000 కోట్లతో దుబాయ్లో పెట్టుబడి పెట్టావు పెద్ద కంపెనీలు. ఎక్కడి నుండి వచ్చింది అని అంటున్నా. లండన్లో 20,000 కోట్లు పెట్టుబడి పెట్టావు. ఎక్కడి నుండి వచ్చింది అది? అది ఎక్కువ మొదలు. కవిత ఇవాళ దుబాయ్లో 3 ఇళ్ళు కొన్నది 500 కోట్లతో. ఎక్కడి నుండి వచ్చింది? ఆమె 20,000 కోట్లు పెట్టుబడి పెట్టింది దుబాయ్. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఇవాళ హరీష్ రావు సింగపూర్లో 25,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు కంపెనీలో. ఎక్కడి నుండి వచ్చింది? అది ఎప్పుడు ప్రజలకి మాకు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజల సొమ్ము కదా. ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా. ఇవాళ హరీష్ రావుకు సింగపూర్లో 25,000 కోట్లు పెట్టి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఇవాళ లండన్లో వ్యాపారం చేస్తున్నాడు హరీష్ రావు. కేటీఆర్ అమెరికాలో, దుబాయ్లో, లండన్లో వ్యాపారాలు చేస్తున్నాడు. కవిత దుబాయ్లో వ్యాపారం చేస్తుంది. ఇన్ని వేల కోట్లు మీకు ఎక్కడి నుండి వచ్చినాయని నేను అడుగుతున్నా. ఇవాళ కవిత పంచాయతీ ఏంటి? ఇదంతా పంపకాల దగ్గర వచ్చింది. కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. మీడియా మిత్రులను గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. దానికోసమే ధరలు తీసుకొచ్చాడు కేసీఆర్ అన్నాడు ముఖ్యమంత్రిగా. ఆ 30,000 ఎకరాల భూమి ఎవరిదే? నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ, సంతోషరావు బినామీ. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ. ఎక్కడి నుండి వచ్చింది రవి? దానికోసం ధరని తీసుకొచ్చి దానిలో రికార్డు ఎక్కించుకొని మీ బినామీ పేరు మీద పెట్టుకునేది వాస్తవం కాదా? ఇంత దోపిడీ చేయంగా మళ్ళీ మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదా? ఎక్కడిది ఇదంతా అని చెప్తున్నా, అడుగుతున్నా. ఇంకా మళ్ళీ నీకు తెలంగాణ ప్రజలు మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. కేటీఆర్ మా ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా 18 గంటలు పనిచేస్తున్నాడు. మా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నారు తెలంగాణ ప్రజల కోసం.